హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఇప్పుడు మనం 18 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ సీఎం. రీసెంట్గా మనకి ఢిల్లీలో ఎలక్షన్ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీజేపీ తరఫున రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంట. రేఖా గుప్తా ఫీమేల్ చీఫ్ మినిస్టర్. ఏ పార్టీ అంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఎవరు ఎన్నికయ్యారంటే రేఖా గుప్తా గారు ఎన్నిక కావడం జరిగింది. తన ప్రమాణ స్వీకారం వచ్చేసి ఫిబ్రవరి 20 అంటే ఈరోజు ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంట. రేఖా గుప్తా గారు బీజేపీ తరఫున రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఫిబ్రవరి 20న తన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఈస్ రీసెంట్గా అంతర్జాతీయ ఆలయాల సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారు, చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు చూసుకుందాం. అంతర్జాతీయ ఆలయాల సదస్సు ప్లేస్ వచ్చేసి తిరుపతిలో జరిగిందంట. వెన్యూ ప్లేస్ తిరుపతి. అంతర్జాతీయ ఆలయాల సదస్సు 2025. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో, ITCX. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో. అంతర్జాతీయ ఆలయాల సదస్సును ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో అంటారు. ఇది ఎక్కడ జరిగింది? 2025 సమ్మిట్ వచ్చేసి తిరుపతిలో జరిగిందంట. దానికి మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అండ్ గోవా చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు అండ్ గోవా చీఫ్ మినిస్టర్ వచ్చేసి ప్రమోద్ సావంత్. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ గారు గెస్ట్లుగా రావడం జరిగింది. ఎక్కడ జరిగిందంటే అంతర్జాతీయ ఆలయాల సదస్సు వచ్చేసి తిరుపతిలో జరిగింది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అండ్ గోవా చీఫ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అండ్ దాదాపు 58 దేశాల నుండి వివిధ మతస్థులు, జైన, సిక్కు, హిందూ మతస్థులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. బౌద్ధ మతస్థులు టోటల్ 58 కంట్రీస్ నుండి హాజరవ్వడం అయితే జరిగింది. ఇది సనాతన ధర్మానికి మార్గదర్శకాలు ఇవ్వడం గురించి డిస్కస్ చేసిందంట. మెయిన్లీ వచ్చేసి సనాతన ధర్మం గురించి. మార్గదర్శకాలు ఇచ్చిందంట. ఇంటర్నేషనల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో, అంతర్జాతీయ ఆలయాల సదస్సు 2025 వచ్చేసి తిరుపతిలో నిర్వహించడం జరిగింది. ఏ మతానికి అంటే సనాతన ధర్మం గురించి వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఏ మతస్థులు హాజరయ్యారు అండ్ చీఫ్ గెస్ట్లు వచ్చేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు అండ్ ప్రమోద్ సావంత్ గారు, మహారాష్ట్ర అండ్ గోవా చీఫ్ మినిస్టర్స్ అయితే హాజరవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ పెద్దగట్టు జాతర. తెలంగాణలో ఫేమస్ అయినటువంటి పెద్దగట్టు జాతర, దాన్ని గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. అది ప్రజెంట్ జరుగుతుందంట. పెద్దగట్టు జాతర దాన్నే మనం గొల్లగట్టు జాతర అని కూడా అంటాం. గొల్లగట్టు జాతర అని ఎందుకు అనడం జరుగుతుందంటే దీన్ని ఎక్కువగా యాదవులు సెలబ్రేట్ చేసుకుంటారంట. యాదవులు అంటే గొల్ల వాళ్ళు అని కూడా అర్థం వస్తుంది.
సో గొల్లగట్టు జాతర యాదవ వంశస్థులు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతర అని కూడా అనడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే సూర్యాపేట డిస్టిక్, ప్లేస్ వచ్చేసి సూర్యాపేట, చివ్వెల మండల్, మీరాజ్పల్లి. సూర్యాపేట డిస్టిక్లోని చివ్వెం మండల్, మీరాజ్పల్లిలో జరుగుతుంది. ఏ వంశస్థులు అంటే యాదవ వంశస్థులు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారంట, యాదవ వంశస్థులు. మరి ఇక్కడ ఏ దైవాన్ని, ప్రధాన దైవం ఏంటి అంటే లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామిని పూజిస్తారంట. ఏ జాతరలో? గొల్లగట్టు జాతరలో యాదవ వంశస్థులు సెలబ్రేట్ చేసుకుంటారట. లింగమంతుల స్వామిని ప్రధాన దైవంగా పూజిస్తారంట. ఈ యాదవ వంశస్థుల్లో ముఖ్యంగా బైకానులు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. పెద్దగట్టు జాతర ఆర్ గొల్లగట్టు జాతర ఏ డిస్ట్రిక్ట్లో అంటే తెలంగాణలోని సూర్యాపేట డిస్ట్రిక్ట్లో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో నాగోబా జాతర గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతర జరుగుతుంది కాబట్టి దాని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ ట్రయల్ గార్డ్ ఏఐ. కొత్త ఏఐ అయితే రావడం జరిగింది. ట్రయల్ గార్డ్ ఏఐ. ఈ ట్రయల్ గార్డ్ ఏఐని ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకోసం ఏర్పాటు చేశారు? ట్రయల్ గార్డ్ ఏఐ అనేది ఒక బయో రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, ఒడిశాలో ఉన్న సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ట్రయల్ గార్డ్ ఏఐ అనేది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ఒడిశాలో ఉంది. ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఎందుకు ఏర్పాటు చేశారంటే మానవులకి మృగాలకి మధ్యలో ఘర్షణలు తగ్గించడానికి, పంట పొలాలకి కొంచెం నష్టం తగ్గించడానికి చెప్పేసి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వేటగాళ్ళను, వన్యప్రాణులను ఇది ఆటోమేటిక్గా గుర్తిస్తుందంట. వేటగాళ్ళను, వన్యప్రాణులను ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. ఈ ట్రయల్ గార్డ్ ఏఐ అనేది వేటగాళ్ళను, వన్యప్రాణులను ఆటోమేటిక్గా గుర్తించి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుందంట. ఇది వచ్చేసి 1994లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తింపు పొందిందంట. 1994లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తింపు పొందిందంట. అండ్ 2009లో యునెస్కో గుర్తింపు పొందిందంట. ఏంటి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది 1994లో బయోస్పియర్ రిజర్వ్గా అండ్ 2009లో యునెస్కో జాబితాలో, వారసత్వ జాబితాలో చేరిందంట. ఎండ్ టు ఎండ్ కెమెరా ఆధారిత సిస్టమ్ ఇది. ట్రయల్ గార్డ్ ఏఐ అనేది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వన్యప్రాణులు కానీ వేటగాళ్ళను కానీ గుర్తిస్తుందంటే టోటల్ ఇది కెమెరా ఆధారిత ఏఐ. కెమెరా ఆధారిత సిస్టమ్ అంట. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మానవులకి వన్యప్రాణులకి మధ్యలో ఘర్షణను తగ్గించడానికి ఏఐని అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ సిల్వర్ ట్రైన్స్ సిస్టమ్ని అయితే చైనాలో తీసుకురావడం జరిగింది. అది 2027 నుంచి అమల్లోకి వస్తాయంట, అంటే స్టార్ట్ అవుతాయి వర్కింగ్ ప్రాసెస్. సిల్వర్ ట్రైన్స్
ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ వృద్ధులను ఉద్దేశించి ఈ సిల్వర్ ట్రైన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎక్కడ అంటే చైనాలో డెవలప్ చేయబోతున్నారు. వృద్ధుల జనాభాను ఉద్దేశించి దీన్ని తీసుకొచ్చారంట. ఆర్థిక అభివృద్ధిలో వృద్ధులను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఇదైతే తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం దేశ ఆర్థిక అభివృద్ధిలో వృద్ధులను భాగస్వామ్యం చేయడానికి. అయితే ఈ సిల్వర్ ట్రైన్స్ అంటే ఈ ట్రైన్స్లో వాళ్ళకి మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందంట. మెడికల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఆ ట్రైన్స్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. అరేంజ్ చేస్తారంట. ఇవి 2027 కల్లా స్టార్ట్ అవుతాయంట. 2027 సిల్వర్ ట్రైన్స్ అనేవి చైనా డెవలప్ చేయబోతుంది. వృద్ధులను ఉద్దేశించి ఈ సిల్వర్ ట్రైన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆర్థిక అభివృద్ధిలో వృద్ధులను కూడా భాగస్వామ్యం చేయడానికి సిల్వర్ ట్రైన్స్ని అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్ ఇస్ కృత్రిమ దీవిపై విమానాశ్రయం. ఇండియాలోనే ఫస్ట్ టైం కృత్రిమ దీవిపై విమానాశ్రయాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఏ స్టేట్లో చూసుకుందాం. కృత్రిమ దీవిపై విమానాశ్రయం విమానాశ్రయాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఎక్కడ అంటే ముంబై తీరంలోని వదావన్ ఓడరేవు వదావన్ పోర్ట్లో. ముంబై తీరంలోని వదావన్ ఓడరేవు. ముంబై తీరంలోని వదావన్ ఓడరేవులో కృత్రిమ దీవిపై విమానాశ్రయాన్ని అయితే తీసుకురాబోతున్నారు. భారత్లోనే ఇది మొట్టమొదటి ఎయిర్పోర్ట్ అండి. కృత్రిమ దీవిపై విమానాశ్రయం అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం అంట. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం వదావన్ పోర్ట్లో సీపోర్ట్లో తీసుకురావడం జరుగుతుంది. ఇది ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 125 కిలోమీటర్స్ దూరం ఉంటుందంట. దూరం అయితే ఉంటుందండి. కృత్రిమ దీవిపై విమానాశ్రయాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అలా కృత్రిమ దీవిపై విమానాశ్రయాలు అయితే లేవు. ముంబై తీరంలోని వదావన్ ఓడరేవులో దీన్ని అయితే డెవలప్ చేయబోతున్నారు. ఇది ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 125 కిలోమీటర్స్ ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ న్యూస్ ఇస్ ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ అయితే డెవలప్ చేశారు. అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్లో 2వ స్థానంలో మన రిలయన్స్ ఉందంట. ఇండియాకి చెందిన రిలయన్స్ 2వ స్థానాన్ని దక్కించుకుందంట. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024 అయితే రిలీజ్ అయింది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024 అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మన ఇండియాకి సంబంధించి రిలయన్స్కి సెకండ్ పొజిషన్ లభించింది. మరి టాప్ 5 చూసుకుందాం. ఫస్ట్ పొజిషన్లో టాప్ ఏముంది, టాప్ 5లో ఏమున్నాయి చూసుకుందాం. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి శాంసంగ్, సెకండ్ రిలయన్స్, థర్డ్ వచ్చేసి యాపిల్, ఫోర్త్ నైక్, ఇది ఫిఫ్త్ వచ్చేసి ఏఎస్ఎంఎల్. ఇవి ఏ కంట్రీస్కి చెందినవి కూడా చూసుకుందాం. శాంసంగ్ వచ్చేసి సౌత్ కొరియా,
రిలయన్స్ ఇండియా. యాపిల్ వచ్చేసి అమెరికా. నైక్ కూడా అమెరికా. ఏఎస్ఎంఎల్ వచ్చేసి నెదర్లాండ్స్. ఇవి టాప్ 5 కంపెనీస్ అండ్ కంట్రీస్. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2024 అయితే రిలీజ్ కావడం జరిగింది. మన ఇండియాకి చెందిన రిలయన్స్కి సెకండ్ పొజిషన్ అయితే దక్కడం జరిగింది. అండ్ టాప్ 1లో శాంసంగ్ ఉంది. టాప్ 5 వచ్చేసి శాంసంగ్, రిలయన్స్, యాపిల్, నైక్ అండ్ ఏఎస్ఎంఎల్ ఈ కంట్రీస్కి చెందినవి. నెక్స్ట్ వచ్చేసి షీల్డ్ 2025. షీల్డ్ 2025 సమ్మిట్ అయితే జరగడం జరిగింది మన హైదరాబాద్లో. ఇదివరకు కరెంట్ అఫైర్స్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. నిర్వహించబోతున్నారని చెప్పేసి February 18న. ఎవరెవరు కలిసి నిర్వహిస్తున్నారు చూసుకుందాం. షీల్డ్ 2025 దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎక్కడ నిర్వహించారు, ముఖ్య ఉద్దేశం ఏంటి? షీల్డ్ 2025 సమ్మిట్ వచ్చేసి సైబరాబాద్లో నిర్వహించారు February 18న. హైదరాబాద్లో నిర్వహించారు. దేని రిలేటెడ్ ఇష్యూస్ అంటే సైబర్ క్రైమ్స్. ఇప్పుడు ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని పరిష్కారం వేగవంతం చేయాలి, సైబర్ క్రైమ్స్ నిరోధించే ప్లాన్స్ ఏంటో అనేది డిస్కస్ చేసుకున్నారంట. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యం. ఈ షీల్డ్ 2025 లక్ష్యం అంట. సైబర్ నేరాలను తగ్గించడానికి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో కొన్ని సొల్యూషన్స్ ఆలోచించడమే ఈ షీల్డ్ 2025 లక్ష్యం అంట. ఇది ఎవరెవరు కలిసి డెవలప్ చేశారంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీస్ బ్యూరో. ముగ్గురు అయితే ఇందులో భాగస్వామ్యం చెందడం జరిగింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీస్ బ్యూరో, నెక్స్ట్ సైబరాబాద్ పోలీస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, CSCS. షీల్డ్ 2025 అనేది హైదరాబాద్లో February 18న జరిగింది. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే ఈ షీల్డ్ 2025 లక్ష్యం అంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీస్ బ్యూరో, TGCSB, సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మూడు కలిసి ఉమ్మడిగా ఈ ప్రోగ్రామ్ని షీల్డ్ 2025 ప్రోగ్రామ్ని అయితే నిర్వహించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ క్రైమ్స్ని తగ్గించడం అండ్ వాటికి తగ్గించడానికి తీసుకోవాల్సిన సొల్యూషన్స్ ఏంటి అనే వాటిపైన నిర్వహించారంట. అండ్ టోల్ ఫ్రీ వచ్చేసి 1930. సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ టోల్ ఫ్రీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం కాల్ చేసిన టోల్ ఫ్రీ నెంబర్ని కూడా రిలీజ్ చేశారంట. టోల్ ఫ్రీ వచ్చేసి 1930. 1930 is the toll free for cyber crimes. And our next news is ఎయిర్ అంబులెన్సెస్ అయితే రీసెంట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇవి రన్వే లేకుండా కూడా నిట్ట నిలువుగా టేక్ ఆఫ్ అవ్వగలుగుతాయి. రన్వే లేకుండా
టేక్ ఆఫ్ అవుతాయంట. వీటిని ఎవరు తీసుకొచ్చారంటే ఐఐటి మద్రాస్ ప్లస్ ఐసిఏటిటి అంబులెన్స్ సంస్థ. ఐసిఏటిటి ఇది ఒక అంబులెన్స్ సంస్థ. ఇద్దరు కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దేనికి? ఎయిర్ అంబులెన్స్ని ఎందుకు డెవలప్ చేశారంటే ట్రాఫిక్ని తగ్గించి త్వరగా క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారనుకో త్వరగా హాస్పిటల్లో చేర్చడం కోసం ఈ ఎయిర్ అంబులెన్స్ని అయితే తీసుకురావడం జరిగింది ట్రాఫిక్ సమస్యలను ఉద్దేశించి. 788 ఎయిర్ అంబులెన్సెస్ దేశంలోని ప్రతి ప్లేస్లో అందుబాటులో ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తారంట. ఇవి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయంట. ఐఐటి మద్రాస్ అనేది ఈ ప్లేన్ స్టార్టప్ని అయితే తీసుకొచ్చింది. ఎయిర్ అంబులెన్సెస్ ఐఐటి మద్రాస్ స్టార్టప్ ఈ ప్లేన్ని అభివృద్ధి చేసిందంట. గంటకు 200 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలుగుతుందంట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1 ఛార్జ్ = 110 నుంచి 200 కిలోమీటర్స్ వరకు ప్రయాణించగలుగుతుందంట. ఈ ఎయిర్ అంబులెన్సెస్ ముఖ్యంగా ట్రాఫిక్ను ఉద్దేశించే ఈ ఎయిర్ అంబులెన్సెస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఎవరెవరు డెవలప్ చేశారంటే ఐఐటి స్టార్టప్స్ ఈ ప్లేన్ అభివృద్ధి చేసింది. ప్లస్ అంబులెన్స్ సంస్థ ఐసిఏటిటి అంబులెన్స్ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యింది. ఎయిర్ అంబులెన్సెస్ అండ్ our next news is 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం. భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో కొన్ని జరుగుతున్నాయి. వాటి రిలేటెడ్గా డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం అయితే జరిగిందంట. యాభై 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం. సమన్వయ సమావేశం. భారత్ బంగ్లాదేశ్. ఎప్పుడు జరిగాయంటే February 18న. ఎక్కడ నిర్వహించారు? BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం. ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారంటే BSF డైరెక్టర్ జనరల్ అండ్ BGF డైరెక్టర్ జనరల్. BSF డైరెక్టర్ జనరల్ వచ్చేసి దల్జీత్ సింగ్ గారు అండ్ BGF డైరెక్టర్ జనరల్ వచ్చేసి మహమ్మద్ అఫ్రఫుద్దీన్ సిద్దికీ. సరిహద్దు సమస్యలు.
55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశం అయితే రీసెంట్గా February 18న జరగడం జరిగింది. ఏ 2 కంట్రీస్ మధ్యలో అంటే భారత్ అండ్ బంగ్లాదేశ్ 2 కంట్రీస్ మధ్యలో ఈ 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం అయితే జరిగింది. ఇక్కడ జరిగిందంటే BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంలో జరగడం జరిగింది. ఇక్కడ ఎవరు హాజరు కావడం జరిగిందంటే BSF డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ గారు అండ్ BGF డైరెక్టర్ జనరల్ మహమ్మద్ అప్రఫుజ్జన్ సిద్దికీ గారు అయితే హాజరు కావడం జరిగింది. దేని గురించి డిస్కస్ చేసుకున్నారు ఈ సమావేశంలో? దేని గురించి డిస్కస్ చేసుకున్నారంటే సరిహద్దు సమస్యలు, మన ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి సరిహద్దులో ఉన్న సమస్యలు ఏంటో వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ రక్షణ దళాల మధ్య ఉన్న సమన్వయం, కోఆపరేషన్ రిలేటెడ్, మన రక్షణ రంగానికి వాళ్ళ రక్షణ రంగం ఆర్మీ రిలేటెడ్ కానీ వాళ్ళ మధ్యలో కోఆపరేషన్ ఏ విధంగా ఉందో వాటి గురించి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఎక్కడ అంటే 55వ డైరెక్టర్ జనరల్ స్థాయి సమన్వయ సమావేశంలో ఇక్కడ జరిగింది. BSF ప్రధాన కార్యాలయంలో జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.